బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్నటువంటి 7 రోజులు కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మనము చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మ్యాపింగ్లో కూడా అంటే వర్షపాతం ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, ఈదురుగాలులు ముఖ్యంగా వడగళ్ల వాన ఇవన్నీ ఎక్కడ కురుస్తాయనేది కూడా స్పష్టంగా వాతావరణ శాఖ నిత్యం దీన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే మత్స్యకారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే అల్పపీడనం ఇప్పటికే ఏర్పడింది, అల్పపీడన ప్రభావం అసలు ఏ జిల్లాలకు ఉండబోతుంది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి పొజిషన్ అవుతుంది, ఎలా ఉండబోతుంది? నిన్న మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది దక్షిణ దిశగా వంగి ఉంది. రాబోయే 24 గంటల్లో అది మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఇది పయనించి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం మీదుగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అసలు అంటే ఇది ఏమన్నా వాయుగుండంగా మారుతుందా? దీని ప్రభావంతో ఏ జిల్లాలకు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రాబబిలిటీ డిప్రెషన్ అవ్వడానికి చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనం నుంచి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశమే కనిపిస్తుంది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందంటే వీటితో పాటు ఉన్న సినాప్టిక్ కండిషన్స్, ముఖ్యంగా ఋతుపవన ద్రోణి, ఒక తూర్పు పడమర ఉపరితల ద్రోణి, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ అల్పపీడనం అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి, ఇవన్నీ కూడా కలగలిసి రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాలకు సంబంధించి అయితే ఉంది స్పష్టంగా ఈ రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, పొట్టి శ్రీరాములు, నెల్లూరుతో పాటు నంద్యాల, కర్నూలులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా బాహ్య జిల్లాలైన అల్లూరి సీతారామరాజు మరియు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి మరియు అన్నమయ్య, వైఎస్ఆర్ కడపతో పాటుగా అనంతపురం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే రాబోయేటువంటి వారం రోజులు కూడా ఇదే కండిషన్స్ ఉంటాయా? అన్ని చోట్ల పడవండి. ఈ జిల్లాలు మారే అవకాశం ఉంది. రెండవ రోజు ముఖ్యంగా ప్రకాశం, పల్నాడులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరితో పాటు తిరుపతిలో భారీ వర్షపాతం 1-2 చోట్ల రెండో రోజు పడే అవకాశం ఉంది. అంటే ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకించి ఏమన్నా అలర్ట్ చేయడం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్స్ మీకు చెప్పిన 4 జిల్లాల్లో, మిగతా 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ చేశాము. మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశాం. కొన్ని చోట్ల ఈ వర్షాల వల్ల చాలా చోట్ల స్తంభాలు ఇరుగుపడుతున్నాయి, చెట్లు ఇరుగుపడుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం చెప్తారు అసలు వీటి గురించి? ఈదురుగాలు వీచే అవకాశం ఉందా? ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్తంభాలు లాంటివి పెద్దగా పడే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ భూమి సాఫ్ట్గా ఉన్నట్టయితే వాలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాబోయే 2 రోజులు ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉంది. దానివల్ల చిన్నగా చెట్లు కానీ ఇలాంటి సాఫ్ట్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ ఒరిగే అవకాశం ఉంది. మత్స్యకారులకి ఏమన్నా సూచనలు చేసే అవకాశం ఉంది? రాబోయే 5 రోజులు కూడా కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా సార్, మనకి ఈ మ్యాప్ ప్రకారం చూసిన జిల్లాల పరిధిలో అసలు అంటే ఈ కలర్స్ ఏంటి? ఈ కలర్స్ దేనికి ఇండికేషన్? ఇది సిటీబీటీ అంటారు, క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచరు. ఇది శాటిలైట్ లేదా ఉపగ్రహం ద్వారా తెలియజేస్తుంది. ఒక మేఘం వర్టికల్గా లేదా పై వరకు ఎంతవరకు అది వ్యాప్తి చెందిందో తెలియజేస్తుంది. అంటే మేఘాల యొక్క ఆవృతి, మేఘాల యొక్క
విస్తృతి మీకు తెలియజేస్తాయి. తర్వాత వీటితో పాటుగా మిగతా పిక్చర్స్, ముఖ్యంగా రాడార్ పిక్చర్సు, లైట్నింగ్ సెన్సార్స్లో ఉన్న పిక్చర్స్ కూడా మీకు ఇండికేట్ చేస్తుంది ప్రజెంటు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఈ జిల్లాల్లో సముద్ర తీరానికి వెంబడి ఇక్కడ మీకు ఆల్రెడీ లో ప్రెషర్కి రిలేటెడ్ మేఘాలంతా కూడా ఆ ఏరియాకి వ్యాపించి ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో అది మరింత విస్తృతి చెంది తరువాత ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది వెల్ మార్కుల్లోగా పరిణామం చెందే అవకాశం. సముద్రం ఎలా ఉండబోతుంది? సముద్రం అల్లకొల్లంగా ఉంటుందా? మత్స్యకారుల పరిస్థితి ఏంటి? సముద్ర తీరం వెంబడి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు అంటే రఫ్గా ఉండే అవకాశం. రాబోయే 5 రోజులు కూడా మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా తీరానికి, దానికి అనుగుణమైన దక్షిణ తీరానికి, తదుపరి 2 రోజులు మొత్తం తీరానికి, 5వ రోజు తీరం ఆవల ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మనమైతే ఒకసారి మ్యాప్లో కూడా చూడొచ్చు. మ్యాప్ ప్రకారం చూసినా కొన్ని ఇండికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కలర్స్, ఎందుకంటే శ్రీకాకుళం అటు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఇట్లా మొత్తం అన్ని జిల్లాలకి సంబంధించి అయితే మనం చూడొచ్చు. వీటిలో ముఖ్యంగా ఈ మార్కింగ్స్, రెడ్ మార్కింగ్స్ అయితే ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో ఆ జిల్లాల్లో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అటు తెలంగాణ జిల్లాలోకి సంబంధించి ఖమ్మం డిస్టిక్, అదేవిధంగా ఇటు అల్లూరు జిల్లా, ముఖ్యంగా అటు పార్వతీపురం మన్యం జిల్లా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మత్స్యకారులకి అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సముద్రంలోంచి వేటాడుతున్నటువంటి వెనక్కి రావాలని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్న వివరాల ప్రకారం రానున్నటువంటి 7 రోజులు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో అంటే సాధారణ వర్షపాతం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న.